వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి ఆమోదం తెలిపి కూటమి ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందా? ఇస్లాం మతాన్ని అణిచివేయడమే మోదీ అంతిమ లక్ష్యమా? ముస్లింలు అల్లాకి సమర్పించే భూమే వక్ఫ్. దీనికోసం అప్పటి ప్రధాని 1954లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రభుత్వ పరిధిలోకి రాదు. దీన్ని బేస్ చేసుకుని కొంతమంది వక్ఫ్ బోర్డులోని అవకాశవాదులు ఎన్నో లక్షల ఎకరాలు దోచుకున్నారు. అందులో భాగంగా రీసెంట్ గా తమిళనాడులో ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్ బోర్డు ఆక్రమించుకోవాలనుకుంది. అందులో 1500 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక హిందూ దేవాలయం కూడా ఉంది. అర్థమవుతుందా మనం ఏం నష్టపోతున్నామో? దీనివల్ల క్రైస్తవులు, హిందువులే కాదు ఎన్నో లక్షల మంది పేద ముస్లింలు వాళ్ళ భూములు కోల్పోతున్నారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, భూ బకాసుల నుంచి వక్ఫ్ను కాపాడటానికి, అల్లాకు ఇచ్చిన భూములని అగౌరవాలు కాకుండా రక్షించడానికి మోదీ గారు కొన్ని సవరణలతో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ని ప్రవేశపెట్టారు. దీనికి తెదేపా, జనసేన కూడా మద్దతు తెలిపాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో దీన్ని వ్యతిరేకించి రాజ్యసభలో ఎందుకు ఆమోదించారో ఆ అల్లాకే తెలియాలి. ఏ చట్టమైనా ప్రభుత్వ పరిధిలో ట్రాన్స్పరెంట్ గా ఉంటే అందులో అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు, దగా ఉండదు, దౌర్జన్యం ఉండదు, దోపిడీ ఉండదు. ఈ కొత్త అమెండ్మెంట్ బిల్ లక్ష్యం అదే. సెంట్రల్ లో మోడీ గారైనా, స్టేట్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారైనా సర్వమత సుభిక్షం, సర్వమత సంరక్షణ గురించి ఆలోచిస్తారు తప్ప ఏ మతానికి కూడా కీడుని కలనైనా తలవరు. జై శ్రీరామ్.